ఇంతకుముందు నాకు ఎలా ఇదంటే నన్ను ట్రోల్ చేసి 2-3 వీడియోలు చేశారు వాళ్ళ ఛానల్లో. ఒక యాంకర్తో కూర్చొని వీడి మొహం వీడేంటో విశ్లేషణ అంటే వీడు ఇలా మాట్లాడతాడు, బండ మొహం వేసుకొని అలా ఇలా అని ఏమో అన్నారులే. వీడియో ఎవడరా బాబు నా గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను. మధ్యలో ఇదేంటి మన హర్ష సాయి కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇంకేంటి అదొకటి వచ్చింది. తర్వాత అలాగే తెలుసా? అలాగే కాదు, అదే అలాగే నాకు సంబంధం లేదు. కాదు ఎవరు శాంతి, విజయసాయిరెడ్డి శాంతి, ఆవిడ కూడా వెళ్ళి విజ్ఞాన్ దాసరి అరెస్ట్ అనగానే అప్పుడు నా గురించి కూడా చెప్పాడు కదా అని చెప్పేసి ఆమె కూడా కేసు వేసింది. నేను ఫోన్ చేసి అంటే ఇట్లా కేసు వేసారంట అంటే, లేదు విజ్ఞాన్ నేను చూసుకుంటా తీసేస్తాలే అని చెప్పింది ఆవిడ. నెక్స్ట్ ఎవరు ఈ హర్ష సాయి కేసులో ఆమెకి మనకు సంబంధం కూడా లేదులే, పోనీ వాళ్ళు వేసుకొని ఆ టైంలో ఇంకొకటి ఆర్జీవి అరెస్ట్ అప్పుడు నేను అభిప్రాయం చెప్పా, అలా ఎలా చేస్తారని చెప్పేసి. ఇప్పుడు నిజంగా ఎవరినైతే మనోభావాలు దెబ్బతిన్నా ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టినా ఆ కేసు యాక్సెప్టబులే. బట్ అదేంటో మళ్ళీ పోలీస్ ఇంటి దాకా వచ్చారు. ఎక్కడెక్కడ ఒక టీం కోయంబత్తూర్ అయింది, ఎటో పోయింది, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. గేట్ దాకా వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి వేయచ్చు కదా. అదే ఆయన మాట్లాడాడు, దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే కొంచెం అదేదో కరెక్ట్గా లేకపోతే మాట్లాడే హక్కు ఉంటుంది కదా. దానికి లేవనుకున్నారంటే నేను విపరీతమైన అసలు అవతల ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను, ఆర్జీవికో వాటెవర్, నేను విపరీతం వాళ్ళ భక్తులు అయినట్టు, వాళ్ళు ఏమి చేసినా నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనుకొని ఇంకేవేవో రాసుకొని ఇంత పేజీల స్క్రిప్ట్ రాసుకొని కూర్చున్నారు 2 కళాఖండాలు. అదే పనిగా నన్ను చేస్తుంటే ఎవడబ్బా వీడు ఇలా ఉన్నాడు, ఏంటి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రకంగా ఇలా ఉంటాడు.